హాయ్ ఫ్రెండ్స్, 10వ తారీఖు 7వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నవబంధం అని చెప్పి రష్యా పర్యటనకి భారతదేశ ప్రధాని వెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి నవబంధం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకి ఏ రోజున వెళ్ళటం జరిగింది అని అడుగుతాడు. డేట్లు గుర్తుపెట్టుకోండి. జూలై 8, 9 తారీఖుల్లో రష్యా పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఈ రష్యా పర్యటనలో భాగంగా రష్యా యొక్క అత్యున్నతమైన పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ అనే పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, ఈ అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో రష్యా పర్యటనలో భారతదేశ ప్రధానికి ఇచ్చినటువంటి రష్యా అత్యున్నతమైన పురస్కారం పేరేమిటి అని అడుగుతాడు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు భారతదేశ ప్రధాని మధ్య జరిగినటువంటి శిఖరాగ్ర సదస్సు ఎన్నవది అని అడుగుతాడు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు. గుర్తుపెట్టుకోండి, ఎన్నవ వార్షిక శిఖరాగ్ర సదస్సు అని అడుగుతాడు. ఇంపార్టెంట్. ఇందులో ఈ పర్యటనలో ఎన్ని ఒప్పందాల మీద అంగీకారం కుదిరింది అని అడుగుతాడు. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని చెప్పి భారత్ రష్యా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 9 ఒప్పందాలు గుర్తుపెట్టుకోండి. ఆ 9 ఒప్పందాలు ఏంటన్నది కూడా ఒకసారి చూడండి. 1, 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడము. 2, జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించుకోవటము. 3, ఉత్తర దక్షిణ కారిడార్ వంటి కొత్త మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించడము. 4, వ్యవసాయ ఆహార ఎరువుల రవాణాలో వృద్ధి సాధించడము. 5, అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారము. 6, మౌలిక వసతుల రంగంలో మరింతగా సహకరించుకోవటము. 7, డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడము, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడము. 8, ఔషధాల సరఫరాలో పరస్పర సహకారము. 9, మానవతా సాయంతో కలిసి పనిచేయడం. ఈ 9 రంగాలు గుర్తుపెట్టుకోండి, ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. భారతదేశ ప్రధాని రష్యా పర్యటనలో భాగంగా వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చుకోవడం ఎన్నో సంవత్సరం నాటికి చేర్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని అడుగుతాడు. 2030 నాటికి. భారతదేశ ప్రధానికి ఇచ్చినటువంటి రష్యా అత్యున్నతమైన పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పురస్కారం భారతదేశం నుంచి ఇంతకుముందు ఎవరు కూడా తీసుకోలేదు. ఇక్కడ చూడండి, భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి తొలి నేతగా మోడీ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారు అని కూడా అడుగుతాడు. మొదట అపోజిల్ ఆఫ్ జీసస్ పాట్రన్ సెయింట్ అయిన సెయింట్ ఆండ్రూ జ్ఞాపకార్థం 1698లో ఈ అవార్డుని ప్రారంభించడం జరిగింది రష్యా. భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటివరకు రష్యాలో ఎన్నిసార్లు పర్యటించారు అని అడుగుతాడు. 6 సార్లు పర్యటించడం జరిగింది. పుతిన్తో ఎన్నిసార్లు భేటీ అయ్యారు భారతదేశ ప్రధానిగా ఉంటూ నరేంద్ర మోడీ ఇప్పటివరకు అని అంటే 17 సార్లు. వివిధ రకాల సదస్సుల్లోని మొత్తం రష్యా పర్యటన నిమిత్తం అన్నీ కలిపి 17 సార్లు ఇప్పుడు దాకా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారతదేశ ప్రధాని భేటీ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది పాయింట్. ఈ పర్యటనలో భాగంగా డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందని చెప్పి భారతదేశ ప్రధాని తెలపడం జరిగింది. అదేవిధంగా అంకుర పరిశ్రమల్లో స్టార్టప్ల్లోని ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామని చెప్పి తెలపడం జరిగింది. ప్రపంచంలో స్టార్టప్ల విషయంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. 3వ స్థానం. బ్రిటన్దే లేబర్దే బ్రిటన్ పీఠం అని చెప్పి ఇటీవల కాలంలో బ్రిటన్కి ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. అందులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అడుగుతాడు. లేబర్ పార్టీ. లేబర్ పార్టీ తరపున ఎవరు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అని కూడా అడుగుతాడు. కీర్ స్టార్మరు బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. కీర్ స్టార్మరు బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ తాజా ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్. గుర్తుపెట్టుకోండి, బ్రిటన్ యొక్క దిగువ సభ పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. హౌస్ ఆఫ్ కామన్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అని కూడా అడుగుతాడు. 650 సీట్లు ఉంటాయి. 650 సీట్లలో కీర్ స్టార్మరు లేబర్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి కీర్ స్టార్మర్కి ఎన్ని స్థానాల్లో నెగ్గడం జరిగింది ఈ పార్టీ అని అడుగుతాడు. లేబర్ పార్టీ 650 సీట్లలో 411 స్థానాల్లో గెలవటం జరిగింది. దీని ద్వారా 14 ఏళ్ల తరువాత లేబర్ పార్టీ మళ్ళీ బ్రిటన్ అధికార పగ్గాలు అందుకుంది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఎంత శాతం ఓటు నమోదైందని కూడా అడుగుతాడు. 33.8% ఓట్ల శాతం నమోదవడం జరిగింది. అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ఓటు షేరు 23.7% నమోదయ్యి మొత్తం కన్జర్వేటివ్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనంటే 121 సీట్లు రావడం జరిగింది. పీల్చే గాలే గరళమయ్య అని చెప్పి ప్రజెంట్ మనం పీలుస్తున్నటువంటి గాలిలో
కాలుష్యానికి సంబంధించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళి కణాలు ఉండకూడదు. ఈ ప్రామాణికాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారము ఒక ఘనపు మీటరు గాలిలో ఎన్ని మైక్రోగ్రాములు మించి సూక్ష్మ ధూళి కణాలు ఉండకూడదు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. 5 చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో అవి అంతకు ఎన్నో రెట్లు అధికంగా పోగుపడినట్లు ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ఇటీవల లెక్కగట్టింది. అందులో భాగంగా ఢిల్లీలో ఈ ఘనపు మీటర్ గాలిలోని ఎన్ని మైక్రోగ్రాములు ఉన్నాయంటే 92.7% మైక్రోగ్రాములతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఢిల్లీ ఉంది. మరియు బీహార్లోని బెగుసరాయిలో ఓ ఘనపు మీటర్ గాలిలో 119 మైక్రోగ్రాములు సూక్ష్మధూళి కణాలు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని పిఎం స్థాయిలో లెక్కించినట్లయితే పిఎం 2.5 సాంద్రత మరియు గాలిలో పిఎం స్థాయి 2.5 సాంద్రత మించి ఉండకూడదు. ప్రపంచంలో 3వ అత్యంత కలుషిత దేశంగా ఇండియా నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గాలిలో కాలుష్యం విషయంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 3వ స్థానంలో. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి. పర్యావరణ పరిరక్షణ కోసం వెదురు పెంపకం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదనపు ఏజీగా సాంబశివ ప్రతాప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా ఏజీగా ఏ న్యాయవాదిని ఇటీవల కాలంలో ఎన్నుకోవడం జరిగింది అని అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సాంబశివ ప్రతాప్. ఆంధ్రప్రదేశ్ ఏజీ అడ్వకేట్ జనరల్గా ఎవరు ఉన్నారంటే ప్రజెంట్ ఎస్ శ్రీరామ్. ఇతను ఏఏజీ సాంబశివ ప్రతాప్. ఎంబీడీఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్ డిజిటల్ అసోసియేషన్ ఎంబీడీఏ అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బెరిల్ తుఫాను చీకట్లో టెక్సాస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికాలో ఇటీవల సంభవించినటువంటి తుఫాన్ పేరు ఏమిటి అని అడుగుతాడు. బెరిల్. కుమారస్వామి మనసులో ఏముందో అని చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి రావడం జరిగింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పేరు ఏమిటి అని అంటే కుమారస్వామి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ఇక గంభీర్ ఇన్నింగ్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత క్రికెట్ టీము పురుషుల క్రికెట్ టీంకి ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని బీసీసీఐ నియమించడం జరిగింది. ఇటీవల కాలంలో భారత క్రికెట్ టీంకి ప్రధాన కోచ్గా ఎవరిని నియమించడం జరిగింది అని అడుగుతాడు. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని నియమించడం జరిగింది. మరో 16 రోజుల్లో పారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2024 పారిస్ ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారని అంటే ఫ్రాన్స్ దేశంలోని పారిస్లో నిర్వహించడం జరుగుతుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయంటే జూలై 26. 2024 పారిస్ ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు వెళ్తున్నారు అని అంటే పాల్గొంటున్నారు పారిస్ ఒలింపిక్స్లో అంటే 113 మంది. ఇంపార్టెంట్. భారత ఒలింపిక్స్ ఇండియన్ ఒలింపిక్స్ అధ్యక్షురాలు ఎవరు అని అంటే పిటి ఉషా. ప్రజెంట్ టెన్నిస్లో ఇంబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. ఇంబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే బ్రిటన్ లండన్లో నిర్వహిస్తున్నారు. టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ ఏదనంటే ఇంబుల్డన్. టెన్నిస్లో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా ఇంబుల్డనే. ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది. యూరో కప్ ఏ ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అడుగుతాడు. ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ. 2024 యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే జర్మనీ.